పాకిస్తాన్లో ఉద్రిక్తత. పాకిస్తాన్లో క్రైస్తవ యువకుడి అనుమానాస్పద మృతి. న్యాయం కోసం వీధుల్లోకి వేలాది మంది. మార్చ్ 20, 2026 పాకిస్తాన్లో మరో విషాదకర ఘటన ఆందోళన కలిగిస్తుంది. పంజాబ్ ప్రాంతంలో ఒక క్రైస్తవ యువకుడి అనుమానాస్పద మరణం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. మైనారిటీల భద్రతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం తప్పుడు కేసుతో అదుపులోకి తీసుకుని చిత్రహింసలు చేయడంతోనే అతడు మరణించాడని చెబుతున్నారు. వ్యక్తిగత కక్షలతో మత దూషణ కేసులు పెట్టి క్రైస్తవులను లక్ష్యంగా చేసుకోవడం సాధారణమైందని మానవ హక్కుల వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంఘాలు, పాస్టర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రధాన రహదారులను మూసివేశారు. బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి నిష్పక్షపాత విచారణ జరపాలి అని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ చర్చ్ కౌన్సిల్ ఈ ఘటనను ఖండిస్తూ మైనారిటీలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. కేసును ఉపసంహరించుకోవాలి అని బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్నట్లు సమాచారం. జస్టిస్ ఫర్ క్రిస్టియన్ యూత్ హ్యాష్ట్యాగ్ తో ప్రపంచవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతుంది. యువకుడు అనారోగ్యం లేదా ఆత్మహత్య వల్ల మరణించాడు అని పోలీసులు చెబుతున్నప్పటికీ పోస్ట్ మార్టం నివేదికపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.